హే వదనా, నీకొక విషయం తెలుసా? ఈ దుంపకి నీకు ఒక సంబంధం ఉంది. ఏంటది? నువ్వు కూడా ఈ దుంపలాగే కచ్చక్కలా ఉంటావని ఏవేవో ఊహించుకుంటున్నాను. రాత్రంతా కల్లో కూర్చొని నన్ను చంపేస్తున్నావు తెలుసా? మరి నా వేడి ఎప్పుడు చల్లారుస్తావు? ఇక్కడే చల్లార్చేద్దామా? నేను రెడీ. వదిలేస్తే ఏకంగా పిల్లల్ని కన్ని చేతిలో పెట్టేలా ఉన్నావే. నేనెళ్తున్నా. హే వదనా, ఆగు. నేను నేనేం చెయ్యను. ఓ, ఇప్పుడు దానికి భయపడి వెళ్తున్నాననుకుంటున్నావా? ఇలా చూడు, ఇలాంటి వాటన్నిటికీ లొంగదు ఈ వదన. హే వదనా, ఆగు ఆగు వదనా. మళ్ళీ కలుద్దాం, నేను వెళ్తున్నా. హే వదనా, రేపు సోమవారం సంతకొచ్చేయి. ఒక పిల్లని చూస్తే నా కళ్ళు చేపల్లో ఉంటాయని అంటావా లేదా? పాపకి చేపకి సంబంధం ఉంది సినిమా పాటల్లో చెప్తుంటారు కదా, చేప కళ్ళ చిన్న నాన్న అంటే. చెరువు గట్టున కూర్చొని రాసుంటాడు, అంతే అలా రాశాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం, అయినా సరిపోవడం లేదు. ఏం చేస్తాం? అలాగని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పిలవగలవా? వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకు కష్టమే. అర్థమైందా? చూసావు కదా, నువ్వే రాలేదు కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నావు? మొత్తం తిరిగేసిరాపో. ఏ మూలలోనో కూర్చొని చక్కగా వ్యాపారం చేసుకుంటే. ఏంటే పొద్దు నుంచి బోనియే కాలేదు. ఇంటికి రాలేదండి, ఆడికిలా ఎక్కడికో పోయాను. నువ్వు ఏడకన్నా జావు, సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలన్నది గుర్తులేదా? తాగింది చాలే. ఏంటే నీ ఎందుకలా కొట్టడానికి వస్తున్నా? నేను కష్టపడి డబ్బులు తెస్తే నువ్వు తాగి తందనాలు ఆడి తిరుగుతుంటావా? ఎంతే బాగుతున్నావు? హీరా చెయ్యి. పెళ్ళాన్ని 10 మందికి దాచి బతికే నువ్వు ఒక మగాడివేనా? ఏం కూర్చోనే ఇది చెడిపోవడానికి కారణమే నువ్వే. ఎందుకలా కొడుతున్నావు? అడగడానికి నువ్వెవడరా? ఒక ఆడదాన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవరో తెలుసా నీకు? అదే నా పెళ్ళాం. నీ పెళ్ళాం అయితే ఏంటి, మనిషేగా. నీకు పొడుచుకొచ్చిందేంద్రా? దాన్ని కొట్టగానే నువ్వు రెచ్చిపోతున్నావు. దానికి పర్మనెంట్ పార్టీయా? బాగా సుఖపెట్టు. వెళ్ళికొట్టు. రే 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 ఇవ్వరా ఇవ్వరా ఇవ్వరా. ఇక వెళ్ళు. నువ్వే పో. నువ్వే అది కాదు. నువ్వు పరా. చూడటానికి మనోరోళ్ళ